అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. ఓటమికి కారణం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొల్పే ఈ శ్మశానంలో ఇన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించదలిచిందేమిటో నాకు అర్థం కావటం లేదు. చాలామంది సామాన్య శక్తిమంతులు తాము మహావీరులమన్న భ్రమలో తలకు మించిన కార్యం సాధించబోయి విఫలులవుతారు. నువ్వు అలాంటి వాళ్ల కోవకు చెందినవాడివేమోనన్న అనుమానం కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా నీకు సూరసేనుడు, సువీరుడు అన్న వాళ్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భద్రగిరి యువరాజు సూరసేనుడు 16 సంవత్సరాల వయస్సులోనే అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. అయినా అతడు నిరంతరం సాధన చేస్తూ ఉండేవాడు. ప్రపంచంలో తనను మించిన వీరుడు ఉండరాదన్నది అతడి కోరిక. ఒకనాడు దేశ సంచారం చేస్తున్న అధర్వణ స్వామి భద్రగిరి వచ్చాడు. రాజు ఆయనకు సకల మర్యాదలు చేశాడు. సూరసేనుడు ఆయనను ఒంటరిగా దర్శించి తన విద్యను ప్రదర్శించి, స్వామి, ప్రపంచంలో నాకన్నా గొప్ప వీరుణ్ణి ఎక్కడైనా చూశారా అని అడిగాడు. సూరసేనుడు అలా అడగటానికి కారణం ఉంది. అధర్వణ స్వామికి తెలియని విద్యంటూ లేదని చెప్పుకునేవారు. అయితే ఆయన శాంతి కాముకుడు. తను శిష్యులను స్వీకరించడు. కానీ హింస లేకుండా ఎవరైనా యుద్ధ విద్యలు ప్రదర్శిస్తే చూసి ఆనందిస్తాడు. ఒక్కొక్కసారి కొన్ని మెళకువలు కూడా ఉపదేశిస్తూ ఉంటాడు. సూరసేనుడి ప్రశ్నకు ఆయన నవ్వి, నిరంతర సాధనతో నువ్వు అభ్యసించిన ఈ విద్య మెచ్చుకోతయింది. అయితే ఏ గురువు సాయం లేకుండా సహజంగా ఈ విద్యలన్నీ అప్పిన సువీరుడికి నువ్వు సాటి కాగలవో లేదో నేను చెప్పలేను అన్నాడు. సూరసేనుడు అధర్వణ స్వామి ద్వారా సువీరుడి గురించి వివరాలు తెలుసుకున్నాడు. అతడు ఆ రాజ్యంలోనే ఒక గ్రామంలో ఉంటున్నాడు. సువీరుడు అకారణంగా ఎవరితోనూ యుద్ధానికి దిగడు. అతడిది చాలా శాంత స్వభావం. కేవలం బలాబలాలు నిర్ణయించుకోవడం కోసమైతే అతడు నీతో యుద్ధానికి అసలు అంగీకరించకపోవచ్చు అని సూరసేనుణ్ణి హెచ్చరించాడు అధర్వణుడు. అధర్వణుడు వెళ్ళిపోయాక తండ్రి అనుమతి తీసుకొని సూరసేనుడు సువీరుడుండే గ్రామానికి బయలుదేరాడు. అతడు యువరాజులాగా కాక ఒక సామాన్యుడి వేషంలో ఆ గ్రామం చేరుకున్నాడు. సువీరుడిది మామూలు పెంకుటిల్లు. అతడిది సామాన్య జీవనం. తల్లి తండ్రి లేరు. అతడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి ఊళ్ళో అమ్ముకుంటూ ఉంటాడు. అతన్ని చూడగానే మహావీరుడని ఎవ్వరికీ అనిపించదు. అయితే సువీరుడి పరాక్రమం గురించి ఆ గ్రామంలో ఎన్నో కథలు చెప్పుకుంటారు. ఒకరోజు అర్ధరాత్రి గ్రామం దోయవచ్చిన 10 మంది బందిపోట్లను అతడు ఒంటరిగా ఎదుర్కొని బంధించి రక్షకభటులకు అప్పగించాడు. మరొకసారి అరణ్యంలో హఠాత్తుగా మీదికి దూకిన సింహాన్ని ముష్టి ఘాతాలలో చంపి భుజాన వేసుకొని గ్రామానికి తీసుకువచ్చాడు. సువీరుడితో బలాబలాలు తేల్చుకునేందుకు సూరసేనుడు ఒక రాత్రివేళ అతడి ఇంట్లో దొంగలా చొరబడ్డాడు. తరువాత కావాలని అలికిడి చేసి అతడి కళ్ళబడ్డాడు. సువీరుడు అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నంతలో రెచ్చగొట్టేందుకు పోయి కలబడ్డాడు. అయితే సువీరుడు క్షణాల మీద సూరసేనుణ్ణి లొంగదీసి చేతులు వెనక్కట్టి విరిచికట్టాడు. దానితో సువీరుడి బలం సామాన్యమైనది కాదని సూరసేనుడికి అర్థమయ్యింది. సువీరుడు సూరసేనుడికి దొంగతనం ఎంత నీచమైనదో చెప్పి, కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతావనే నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నాను అన్నాడు. దానికి సూరసేనుడు,
నన్ను మించిన బలశాలి లేడనుకొని ఆ ధైర్యంతో నీ ఇంట దొంగతనానికి వచ్చాను. కానీ నా అంచనా తప్పని రుజువయ్యింది. ఆ మాటలకు సువీరుడు, నువ్వు నాకంటే బలశాలివే కావచ్చు, అయితే నువ్వు దొంగగా నా ఇంటికి వచ్చావు. ఆ తప్పు నీ సగం బలాన్ని హరించింది. అందువల్లనే నిన్ను అంత సులభంగా లొంగదీయగలిగాను అన్నాడు. సువీరుడు అన్న దాంట్లో నిజం ఉన్నట్లు సూరసేనుడికి తోచింది. అయితే అతడితో ద్వంద్వయుద్ధం చెయ్యడం ఎట్లా? అతడు కాసేపు ఆలోచించి, నేను కష్టపడి పనిచేస్తాను, ఏదైనా పని చెప్పు అన్నాడు. సువీరుడు అతన్ని మర్నాడు తనతో పాటు అరణ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ సువీరుడు చకచకా చెట్లు నరుకుతూ వాటిని కట్టెల కింద కొడుతూ ఉంటే, సూరసేనుడు మాత్రం ఒక చెట్టు నరికేందుకే నానా ప్రయాసపడి చెమటలు కక్కుతూ నీరసంతో కూలబడిపోయాడు. తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న సువీరుడితో సూరసేనుడు, బలంలో నీకు నేను సరిపోను, నా వల్ల ఏ పని కాదు అన్నాడు. సువీరుడు అతన్ని ఓదారుస్తూ, ఇది మన బలానికి పరీక్ష కాదు, ఇటువంటి విద్యలు అభ్యాసంతో వస్తాయి. ఆరంభంలో నేను నీలాగే క్షణాల మీద నీరసపడిపోయేవాడిని. కొన్నాళ్ళు గడిస్తే నువ్వు నా మాదిరిగా తయారవుతావు, దిగులు పడకు అన్నాడు. సూరసేనుడికి అదీ నిజమే అనిపించింది. కొంతసేపు అలాగే ఆలోచిస్తూ ఉండి అతడు సువీరుణ్ణి రెచ్చగొట్టేందుకు, నువ్వు యుద్ధ విద్యలో ఆరితేరిన వాడివని విన్నాను, ఎప్పుడైనా మహావీరులతో పోరాడావా అని అడిగాడు. నేను అవసరం అయితే తప్ప యుద్ధానికి దిగను, అది నా ప్రవృత్తికి విరుద్ధం. అయితే ఎవడైనా అహంకారి ప్రపంచంలో తనను మించిన వీరుడు లేడని విర్రవీగితే బుద్ధి చెప్పడానికి వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు సువీరుడు. అయితే నేను అహంకారిని, నాతో యుద్ధం చేస్తావా, లేక నన్ను మించిన వీరుడు లేడని ఒప్పుకుంటావా అన్నాడు సూరసేనుడు. నీ వంటి సామాన్యుడికి అహంకారముంటే అది నీకే చెరుపు, కానీ గొప్పవాళ్ల అహంకారం ప్రపంచానికే చెరుపు చేస్తుంది. అందువల్ల నీ అహంకారాన్ని లెక్క చెయ్యను అన్నాడు సువీరుడు. అప్పుడు సూరసేనుడు, తాను ఎవరైంది నిజం చెప్పి నాతో బయలుదేరి రాజధానికి రా, అందరి ముందు మనం విద్యా ప్రదర్శన చేసి ద్వంద్వయుద్ధం చేద్దాం. ఈ ప్రపంచంలో వీరుడిగా నాకు ఎదురు ఉండకూడదన్నది నా ఆశయం అన్నాడు. నన్ను నీవు నెగ్గగలననే అనుకుంటున్నావా అని అడిగాడు సువీరుడు. నాలో ఎంతో బల సంపత్తి ఉండి అభ్యాసం లేక గొడ్డలితో చెట్లను నరకలేకపోయాను. నీలో బల సంపత్తి ఉండవచ్చు, కానీ యుద్ధ విద్యల విషయమై నీకు అభ్యాసం తక్కువ. చిన్నతనం నుంచి అదే సాధనలో ఉన్న నన్ను నీవు ఓడించలేవని నా నమ్మకం అన్నాడు సూరసేనుడు. అయితే ఇప్పుడే నీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను. కోయిల పాటకు, సింహం వేటకు అభ్యాసం కావాలనుకోవటం నీ అవివేకం అన్నాడు సువీరుడు. ఇద్దరూ ఆ అరణ్య వృక్షాల క్రింద మల్లయుద్ధం చేశారు. సువీరుడు సూరసేనుణ్ణి క్షణాల మీద చిత్తు చేశాడు. తరువాత ఇద్దరూ సువీరుడి ఇల్లు చేరి అక్కడ కత్తి యుద్ధం చేశారు. అందులోనూ సువీరుడిదే పై చెయ్యి అయ్యింది. అయినా సూరసేనుడు మొండిగా, నువ్వు రాజధానికి వచ్చి నన్ను ఓడిస్తే తప్ప, లేకపోతే నేను ఈ ప్రపంచంలో అందరికన్నా మహావీరుడిననే అనుకుంటాను అన్నాడు. సువీరుడు సూరసేనుడితో కలిసి రాజధానికి వచ్చాడు. అక్కడ అతడు పేరెన్నికగన్న మహావీరులందరినీ అన్ని యుద్ధ విద్యలలోనూ ఓడించాడు. అయితే విజయం కోసం అతడు చాలా శ్రమపడవలసి వచ్చింది. చిట్ట చివరకు సువీరుడికి సూరసేనుడికి ద్వంద్వయుద్ధం ఏర్పాటయ్యింది. మల్ల విద్య, ఖడ్గ విద్య, అస్త్ర విద్య, గుర్రపు స్వారీల్లాంటి ఎన్నో విద్యల్లో వారిరువురూ పోటీ పడ్డారు. చిత్రమేమిటంటే ఇక్కడ అన్నిటిల్లోనూ సూరసేనుడిదే పైచేయి అయ్యింది. సువీరుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళబోతూ ఉంటే సూరసేనుడు అతన్ని మనసారా కౌగలించుకొని, మిత్రమా, నిన్ను గెలిచినప్పటికీ
ప్రపంచంలో నన్ను మించిన వీరుడు లేడన్న అహంకారం నాకిప్పుడు మాత్రం లేదు. ఇక్కడ నిన్ను నేనెలా గెలిచానో నాకు బాగా తెలుసు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంతకుముందు అన్ని విద్యల్లోనూ సూరసేనుణ్ణి చిత్తుగా ఓడించిన సువీరుడు రాజధానిలో అతడి మీద ఎందుకు ఓడిపోయాడు? విజయం సాధించేందుకు సూరసేనుడు ఏదైనా మోసం చేశాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో సూరసేనుడు చేసిన మోసం ఏమీ లేదు, కానీ అతడు సువీరుడి అంత గొప్ప శక్తి సామర్థ్యాలకు గల మూల కారణం ఏమిటో గ్రహించాకనే విజయం సాధించగలిగాడు. అన్ని విద్యలు సువీరుడికి సహజంగా అబ్బినాయి కాబట్టి అవి సహజ వాతావరణంలోనే రాణిస్తాయి. అందుకే సహజ విద్యలకు స్థానబలం అవసరం. అలాంటి స్థానబలం లేనప్పుడు సహజ బలం కలవారి ధైర్యం కొంత నశిస్తుంది. నీటిలో ఏనుగును సైతం ఎదిరించే మొసలి నీటి బయట కుక్కలకు సైతం దూరంగా ఉండాలనుకుంటుంది. కొదమసింహం ఏ కారణం వల్లనైనా నగరానికి వస్తే ఆత్మరక్షణ చూసుకుంటుంది తప్ప వేటకు ప్రయత్నించదు. రాజధానిలో సువీరుడికి స్థానబలం లేదు. అతడి మనసు సూరసేనుడి స్థానబలానికి లొంగిపోయింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.